మన దేశంలో మొట్టమొదట 1000 కోట్లు చూసిన హీరోగా ప్రభాస్ చరిత్రలో నిలిచిపోయారు. రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ నటించిన బాహుబలి ద కన్క్లూజన్ చిత్రం మన దేశంలో 1000 కోట్లు చూసిన ప్రప్రథమ చిత్రంగా నిలిచింది. ఈ మూవీ టోటల్ రన్లో 1800 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి ఈనాటికి చెక్కు చెదరని రికార్డుతో వెలుగుతోంది. ఈ మూవీ రిలీజ్ అయిన కొన్నాళ్లకు అంతకుముందు రికార్డుగా ఉన్న ఆమీర్ ఖాన్ దంగల్ విదేశాల్లో విజయకేతనం ఎగురవేసి 2000 కోట్లు పోగేసిందని నార్త్ ట్రేడ్ పండిట్స్ అన్నారు. అదెంత వసూలు చేసినా ఓ ఇండియన్ మూవీ తొలిసారి 1000 కోట్లు చూసింది మాత్రం ప్రభాస్ బాహుబలి ద కన్క్లూజన్తోనే అని అందరూ అంగీకరిస్తారు. అయితే ఈ క్రెడిట్ ప్రభాస్కు దక్కదని, అది పూర్తిగా డైరెక్టర్ రాజమౌళి సొంతమని చాలా రోజులుగా టముకు సాగింది. రాజమౌళి సినిమా కాకుండా ప్రభాస్ 1000 కోట్లు సాధించగలరా అన్న మాట కూడా వినిపించింది. ఆ మాటలకు ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD చెక్ పెట్టింది. బాహుబలి ద కన్క్లూజన్ తర్వాత వచ్చిన ప్రభాస్ చిత్రాలు సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. దాంతో ప్రభాస్కు రాజమౌళి లేకుంటే గ్రాండ్ సక్సెస్ సున్నా అన్నవారు లేకపోలేదు. ఆ సమయంలో ప్రభాస్తో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ 1 మంచి విజయం సాధించి దాదాపు 600 కోట్లు చూసింది. అయితే ప్రభాస్కు 1000 కోట్లు ఇప్పట్లో రావు అన్న మాటలు భలేగా చక్కర్లు కొట్టాయి. సలార్ రిలీజ్ అయిన 6 నెలలకే ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD విడుదలైంది. ఈ సినిమా 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. దాంతో ప్రభాస్ పై విమర్శలు గుప్పించే వాళ్ల నోళ్లు మూతబడ్డాయి. ఇప్పుడు మళ్లీ ఆ నోళ్లు పెగలుతున్నాయి. ద రాజాసాబ్ డిజాస్టర్ కావడం వల్లే ప్రభాస్ పై మళ్లీ విమర్శలు మొదలయ్యాయని చెప్పొచ్చు. అయినా ప్రభాస్ మాత్రం తాను అదరక బెదరక ముందుకు సాగుతూనే ఉన్నారు. పైగా ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్ కావడం విశేషం. ప్రస్తుతం ఆల్ ఇండియాలో సీక్వెల్స్ హీరోగా సాగనున్నది ప్రభాస్ ఒక్కరే అని చెప్పొచ్చు. ఆయన ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి కాగానే కల్కి, సలార్ సీక్వెల్స్ చేయాల్సి ఉంది. ఈ 2 సినిమాలు కూడా విజయం సాధిస్తే సీక్వెల్స్లో ఇప్పటికే బాహుబలి సిరీస్తో గ్రాండ్ సక్సెస్ చూసిన ప్రభాస్ హ్యాట్రిక్ సొంతం చేసుకుంటారు. ఈ కోణంలో చూస్తే ఎంతటి అరుదైన ఘనత ఏ ఇండియన్ స్టార్కు దక్కదని పరిశీలకుల మాట. ముందు ఫౌజీ, స్పిరిట్ పూర్తి కావాలి, తర్వాత సీక్వెల్స్ రావాలి, అప్పుడు చూద్దాం అసలు కథ అంటున్నారు సినీ ఫ్యాన్స్. ఏదేమైనా ప్రభాస్కు సొంత స్టామినా ఉందని ట్రేడ్ టాక్. అంతేకాదు ప్రభాస్ సీక్వెల్ స్టారుగాను జేజేలు అందుకుంటారని పరిశీలకుల మాట. మరి ఏమవుతుందో చూడాలి.